ఈ ఒక్క పొడి ఇంట్లో చేసి పెట్టుకుంటే కుటుంబ ఆరోగ్యం మొత్తం మన చేతుల్లోనే ఉంటుందన్నమాట. అంత మంచిది, అంత ఆరోగ్యకరం. పిల్లలకు, పెద్దలకు అందరికి కూడా ఎంతో శ్రేయస్కరం. అదేనండి కరివేపాకు పొడి. కరివేపాకు పొడి మనం ఎలా చేసుకున్నా కూడా ఇది మనం రెగ్యులర్గా మనం అన్నంతో కానీ లేకపోతే టిఫిన్స్లో కానీ ఎందులో తీసుకున్నా కూడా ఏ విధంగానైనా కూడా మన పొట్టలోనికి వెళ్తే దాని పని అది చేస్తుంది. అంత మంచిదన్నమాట. ఇదైతే నేను కరివేపాకు తీసుకున్నానండి, మా పెరట్లో ఉందే, చక్కగా కడిగి ఫ్యాన్ కింద ఆరబెట్టి ఉంచాను. ఇప్పుడైతే వీటి కోసం కరివేపాకు పొడి కోసం మనం ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇదేంటంటే ఫ్రై చేసుకున్నప్పుడు కొద్దిగా స్మెల్ అనేది వస్తుంది కదా, ఫ్రై స్మెల్ అది వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు. ఇవైతే నేను ఇలా 1/2 కప్పు నువ్వులు తీసుకున్నాను. నువ్వులు ఏంటంటే చాలామంది వేసుకోరు కరివేపాకు పొడిలో, కానీ వేసుకుంటే మాత్రం చాలా టేస్టీ ఉంటుంది. నువ్వులు కూడా వేసుకునేలాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ ధనియాలు, జీలకర్ర, నువ్వులు అంతా కూడా డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా. ఎండుమిర్చి రోస్ట్ చేసుకున్నప్పుడు కొద్దిగా ఆయిల్ అనేది 1 స్పూన్ వేసుకొని ఎండుమిర్చి ఇలాగా ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. నేనైతే ఎక్కువగా కారం తినం కాబట్టి మా ఇంట్లో నేను ఒక 6 ఎండుమిర్చి వేసుకున్నాను. అవి వేసుకొని తీసుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, అలాగే 1 స్పూను మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకున్నాను. అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు మనం మిక్సీ చేసుకున్నప్పుడు కూడా అలాగే వేసుకోవచ్చు, కాకపోతే కొద్దిగా పచ్చివాసన ఉంటుందని కొద్దిగా ఫ్రై చేసుకున్నాను. అవన్నీ ఫ్రై చేసుకుని ఒక గిన్నెలో తీసుకొని చల్లార్చుకుంటాం. ఇప్పుడైతే కరివేపాకు కూడా అందులోనే ఆ ప్యాన్లోనే వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. బాగా చాలా ఓపిక మీద చిన్న స్లిమ్లో పెట్టుకొని మంటని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఒక 20 మినిట్స్ అయినా ఫ్రై చేసుకుంటే చక్కగా ఇలాగా పొడి పొడిగా మనం చేత్తో చెదినప్పుడు ఏంటంటే ఒక పౌడర్ లాగా వస్తుంది అన్నమాట. అలా మనం ఈ కరివేపాకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. అందులో వాటర్ అంతా కూడా పోతుంది. అలాగే వీటి కోసం కరివేపాకు పొడిలో చింతపండు వేసుకుంటే మనకి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. కాబట్టి నేను ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా చల్లారిపోయాయి చక్కగా. కరివేపాకు కూడా చక్కగా చల్లారిపోయింది కదా. ఇప్పుడు మనం మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ముందు నువ్వులు, ధనియాలు, జీలకర్ర, అలాగే చింతపండు, అలాగే ఎండుమిర్చి, ఇంకా మిగతా ఉన్నాయి కదా శనగపప్పు, మినపప్పు, వెల్లుల్లి అన్నీ కూడా వేసుకొని ముందుగా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవద్దు. కొద్దిగా పప్పులు పలుకులుగా ఉంటేనే ఈ పొడి అనేది చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా మిక్సీలో వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. చూసారా, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. మరి ఫుల్గా నేను గ్రైండ్ చేసుకోలేదు, కొద్దిగా పలుకులు ఉండేలాగా గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో కరివేపాకుని కొద్దిగా వేసుకుంటూ కరివేపాకుని కూడా అందులోనే వేసి పౌడర్ చేసుకోవాలి. కరివేపాకు మొత్తం ఒకేసారి వేసుకోకుండా కొద్దిగా వేసుకొని చేసుకోవాలి. ఎందుకంటే ఒకేసారి వేసుకుంటే పౌడర్ లాగా అవ్వదు అనమాట. అందుకే కొద్దిగా వేసుకొని పౌడర్లా చేసుకున్నాను. చూసారు, ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. పర్ఫెక్ట్గా మన కరివేపాకు పొడి రెడీ అయిపోయింది. ఇలా మనం అన్నంలో కానీ టిఫిన్స్లో కానీ వేసి తినేసిన అయిపోతుంది. కాకపోతే నేను పోపు వేస్తున్నాను. అదే ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, అలాగే ఒక 2-3 ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా వేసుకోవాలి. అంటే ముందు మనం వేసుకున్నాం కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు అనుకుంటారా, ఎంత వెల్లుల్లి వాసన ఉంటే అంత బాగా నచ్చుతుంది నాకైతే. అందుకే నేను ఎక్కువ మొత్తంలోనే వెల్లుల్లి వేసుకున్నాను. చాలా మంచి స్మెల్ ఉంటుందన్నమాట. ఇలాగ వెల్లుల్లి ఒక పెద్ద వెల్లుల్లి అంతా కూడా దంచి పెట్టుకుని వేసుకున్నాను. అలాగే కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చక్కగా మంచి అరోమాలు అనేది రిలీజ్ అవుతుంది కదా. ఇప్పుడు అందులో కరివేపాకు పొడి మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, అందులో వేసుకొని మరొక 2 మినిట్స్ ఇలా అలా కలుపుకుంటే సరిపోతుంది అనమాట. కరివేపాకు పొడి అనేది రెడీ అయిపోయింది. ఇంకా తినడానికి రెడీగా ఉంది. చూసారా, కరివేపాకు పొడి ఇలాగా
మనం చేసుకున్న తర్వాత ఎయిర్ టైట్ జార్లో ఇలాగ మనం స్టోర్ చేసుకుంటే చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు నిల్వ ఉంటుంది. నేనైతే ఇది మాకు ఒక 1 month 2 monthsలో అయిపోతుంది అనమాట. అంత అంటే ఎక్కువగా మేము రోజుకు రెగ్యులర్గా అన్నంలోనూ ఇంకా టిఫిన్స్లోని యూజ్ చేస్తుంటాం. టిఫిన్స్లోనంటే దోశల్లోని వేసుకొని తింటుంటాం అనమాట. చాలా బాగా వచ్చింది, చాలా బాగా టేస్ట్ అనేది కుదిరింది. అన్నంలోనే ఇలా వేసుకొని ఇంకా కొద్దిగా అందులో నెయ్యి కూడా వేసుకొని తింటుంటే వేడి వేడి అన్నంలో అబ్బా ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత బాగుంటుంది. పిల్లలకు కూడా రెగ్యులర్గా వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎముకలు చక్కగా పుష్టిగా అవుతాయి. అలాగే జుట్టు సమస్యలు కానీ ఇంకా చర్మ సమస్యలు కానీ ఏ ఉన్నా కూడా చక్కగా అవన్నీ తగ్గిస్తుంది అనమాట. అందుకే రెగ్యులర్గా మనం అన్నంలోని ఏవైనా కర్రీస్లోనే కరివేపాకు తీసి పడేస్తాం కదా, కానీ ఇలా పొడి చేసి పెట్టుకుంటే పిల్లలకి ఇస్తే చాలా మంచిది. అలాగే పెద్దలు ఎవరైనా తినొచ్చండి హ్యాపీగా. ఇంక ఇంతేనండి వీడియో. నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.